వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు, అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఈ రోజు సూర్యుడు ప్రతాపం చూపించే అవకాశం ఉంది. సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ హెచ్చరించిన విధంగానే, రైతులందరినీ అప్రమత్తత చేసిన విధంగానే వర్షాల విధ్వంసం అయితే నిన్నటి నుంచి మొదలవటం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఉండబోతుంది. వచ్చే 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విధ్వంసం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక భారీ అల్పపీడనంతో పాటుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉండటంతో వచ్చే 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. 8, 9, 10, 11 తారీఖుల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాల ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు చాలా చోట్ల విధ్వంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే 12వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో బంగాళాఖాతంలో, మధ్య బంగాళాఖాతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరాన్ని ఆనుకుని ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి అల్పపీడనంగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి. దీని ప్రభావంతో 12వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఒడిశా తీరాన్ని ఆనుకుని మరొక అల్పపీడనం ఈ నెల 16 నుండి 18వ తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 16 నుంచి 20వ తారీఖు మధ్యలో ఒడిశా, వెస్ట్ బెంగాల్, అలాగే ఛత్తీస్గఢ్ తో పాటుగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ వర్షాల గురించి, ఈ అల్పపీడనాల గురించి, అలాగే అకాల వర్షాల గురించి, నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని గత వారం రోజులుగా సీమ ప్రజల్ని, కోస్తాంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం. ఆ విధంగానే నిన్న చాలా చోట్ల సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో వర్షాలు విధ్వంసం చూడటం జరిగింది. ముఖ్యంగా రాయలసీమలోని పలు ప్రాంతాలు, ప్రకాశం జిల్లా గాని, అలాగే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో నిన్న సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో, నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ప్రతాపం చూపించిన తర్వాత వరుణుడు గర్జించడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా వర్షాలు ఉండబోతున్నాయి. చాలా చోట్ల విధ్వంసం జరగబోతుంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత అయితే ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు గాని, నంద్యాల గాని, అలాగే విజయవాడ, గుంటూరుతో పాటుగా విశాఖపట్నం, అలాగే కాకినాడ, హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం గాని, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో చాలా చోట్ల ఎండల తీవ్రత 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల నుండి 43 డిగ్రీల మధ్యలో ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారబోతుంది. సాయంత్రం గర్జించే అవకాశం ఉంది. వరుణుడు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. ఉరుములతో, మెరుపులతో చాలా చోట్ల భయంకరమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంది. అలాగే చాలా చోట్ల పిడుగుల తీవ్రత ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ వడగళ్ళు ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల భారీగా ఉరుములు ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల ఒక అరగంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం బాధే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. దక్షిణ కోస్తా ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రోజు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ గా అయితే ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు నుంచి రాయలసీమలో తీవ్రమైన వర్షాలు వచ్చే 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో, ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది. కానీ సాయంత్రానికి, రాత్రికి వర్షాల విధ్వంసం చూడబోతున్నాం. ముఖ్యంగా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లా, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో చాలా చోట్ల ఈ రోజు ఉరుములతో, మెరుపులతో వర్షాలు చూడబోతున్నాం. చాలా చోట్ల గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే చాలా చోట్ల భారీ ఉరుములు, అలాగే అక్కడక్కడ వడగళ్ళు కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు పడే అవకాశం ఉంది. కాబట్టి సీమ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉక్కపోత ఉంది కదా అని అలసత్వం చూపకండి. ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల వరుణుడు గర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో
ఈ రోజు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నిన్న సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పలు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇటు పల్నాడు జిల్లా కానీ, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అలాగే ఈ రోజు వర్షాలు మిస్ అయిన ప్రాంతాల్లో రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 10 రోజుల పాటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక భారీ అల్పపీడనం అయితే 12వ తారీఖు ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చే వారం 10 రోజుల వరకు మధ్యాంధ్ర జిల్లాలు విజయవాడ వైపుగా కానీ, కాకినాడ వైపుగా, గుంటూరు వైపుగా, అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వైపుగా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు వైపుగా విస్తారంగా వర్షాన్ని మనం చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల భారీ వర్షాలు అయితే మనకి వచ్చే 10 రోజుల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ నగరంలో ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత 40 డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. కానీ సాయంత్రం, రాత్రి సమయంలో నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారబోతుంది. చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు, భారీగా ఉరుములతో ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న కూడా కోటి గాని, నాంపల్లి గాని, అలాగే జూబ్లీ హిల్స్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కానీ ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో చుక్క చినుకు కూడా లేదు. గచ్చిబౌలి, మియాపూర్, అలాగే లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో చుక్క చినుకు కూడా చాలా ప్రాంతాల్లో లేదు. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా అదే విధమైన వాతావరణ పరిస్థితి నగరంలో ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం ఉంటే పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి వచ్చే 10 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరొక పక్కన ఖమ్మం గానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం, రాత్రి సమయంలో వరుణుడు గర్జించబోతున్నాడు. ఒక పక్కన అకాల వర్షాలు, మరొక పక్కన నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉంది. మరొక పక్కన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విధ్వంసం ఉండబోతుంది. ఈ రోజు కూడా ఉదయం, మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ సాయంత్రం, రాత్రి సమయంలో వరుణుడు గర్జించబోతున్నాడు. సీమ ప్రజలారా, దక్షిణ కోస్తా, ఏపీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి. ఉదయం, మధ్యాహ్నం కనపడే సూర్యుడిని నమ్మి మోసపోకండి. సాయంత్రం, రాత్రి పూర్తిగా గర్జించబోయే వరుణుడికి జాగ్రత్తలు తీసుకోండి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు, అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.